సీత, తన వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చావా? మన రిజిస్టర్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి చెప్పమ్మా. సార్ కూడా చెప్పమని చెప్పారు కదా. పాపం రాణి కనిపించడం లేదని వాళ్ళెంతో కంగారు పడతారు. నువ్వే వాళ్ళకి చెప్పమ్మా. ప్లీజ్ సిస్టర్, ఆ మాట మీరే చెప్పండి. ఈవిడికి ఇలా జరిగినందుకు నిజంగా ఆ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళందరికీ ఈవిడంటే ఎంత ఇష్టమో వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం చూసాం కదా. మరీ ముఖ్యంగా రాధాకృష్ణ గారికి ఈవిడంటే చాలా ప్రాణం. అలాంటి మనిషికి ఇంత ప్రమాదం జరిగిందని వాళ్లకు తెలిస్తే వాళ్ళంతా భయపడతారు, బాధపడతారు. అప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. అందుకే మీరే నెమ్మదిగా ఈ విషయాన్ని చెప్పండి సిస్టర్, ప్లీజ్. నేను ఇక్కడే ఉంటాను. సరే సీత, నీది ఎంత సున్నితమైన మనసు కదా. ఎవరికేం జరిగినా నీ వాళ్ళకే జరిగినట్టు ఎంత బాధపడుతున్నావు సీత. కేవలం రాణి నీకొక మనిషిగా తెలుసు. అలాంటి వ్యక్తికి ఇలా జరిగింది అంటే ఏదో నీ సొంత అక్కకే జరిగినట్టు అంత బాధపడిపోతున్నావు. అమ్మా, నీ అంత సున్నితమైన మనసు అందరికీ ఉంటే ఎంత బావుంటుంది. సరే, రాణికి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా, నువ్వేం భయపడకు. నేను తన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అక్క నాకు పరాయిది కాదు సిస్టర్. నన్ను అమ్మలా పెంచింది. ఏ బంధము లేకపోయినా అన్ని బంధాలు తనే నాకు చూపించింది. నా వాళ్ళంటూ ఎవరూ లేరు అన్న ఊహ కూడా రానివ్వకుండా నన్ను పెంచింది. ఇలాంటి దేవతకు దూరంగా ఉండడమే బాధగా ఉంటే ఈరోజు తనని ఇలాంటి పరిస్థితుల్లో చూడటం మరింత బాధగా ఉంది. ఈ నిజాన్ని నేను బయటికి చెప్పుకోలేను. కనీసం నా అక్కకి ఇలా జరిగింది కదా అని గట్టిగా ఏడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాలాంటి బ్రతుకు ఎవ్వరికీ రాకూడదు. అది ఎంత నరకంగా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు మాత్రమే తెలుసు. ఏంటంజీ, రాణి కనిపించిందా? లేదు రాధా, చుట్టుపక్కల మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఒకరిద్దరు తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, చూడలేదు అని చెప్తున్నారు. నాకెందుకో కొంచెం భయంగా ఉంది. అసలే పరిస్థితులు బాగోలేదు. ఆ శంకర్ ప్రసాద్ గారేమో తన మనవరాల మీద కేసు పెట్టింది అన్న కోపంలోనే ఉన్నారు. బయటికి వెళ్ళిన రాణి తిరిగి ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందోనని నాకు కంగారుగా ఉంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. రాణికి ఏం కాదు. కనీసం ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంట్లోనే ఉంచెళ్ళింది. ఫోన్ తనతో పాటు తీసుకెళ్ళుంటే ఎక్కడుందో మనకి తెలిసేది. హలో, ఎవరండి? రాధాకృష్ణ గారేనా మాట్లాడేది? అవునండి, నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను కళ్యాణ్ హాస్పిటల్లో హెడ్ నర్స్ మాట్లాడుతున్నానండి. మీరు వెంటనే హాస్పిటల్కి వస్తారండి? ఏంటండి, ఏమైంది? మీ వైఫ్ రాణికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? మా హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారండి. తను ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఆవిడ నేను గుర్తుపట్టానండి. మీకు సర్జరీ ఇక్కడే జరిగింది కదా, అందుకే రికార్డ్స్లో ఉన్న మీ నంబర్ను చూసి ఫోన్ చేశాను. మీరు వెంటనే హాస్పిటల్కి రండి. రాణికేం కాలేదు కదా? తను సేఫ్గానే ఉంది కదా? దయచేసి చెప్పండి.
చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని. బ్లీడింగ్ బాగా అయింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరొస్తే అన్ని విషయాలు మాట్లాడతారు. ముందు మీరు రండి. ఉంటాను. అలాగేనండి. ఏం జరిగింది రాధా? వస్తున్నారు కదా సిస్టర్? వస్తున్నారు సీత. ఆమెను చూస్తే నాకు మా అక్కని చూశాను అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మనిషికి బాగోలేదు అని నా నోటితో నేను చెప్పలేను. అందుకే మిమ్మల్ని చెయ్యమన్నాను. వాళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి సిస్టర్. నేను ఇంటికి వెళ్తాను. నీకు తెలిసిన వాళ్ళకి చిన్న గాయమైనా తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది నీ సొంత వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వెలా భరిస్తావు? ఆడపిల్లకి సున్నితమైన మనసుంటుంది అంటారు. కాని మరీ ఇంత సున్నితంగా ఉంటుందని నిన్ను చూస్తుంటే అర్థం అవుతుంది. సరే, ఇక్కడ నేనుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే. ఏంటి ఇలా జరిగింది? ఏదో అవుతుందని భయపడుతూనే ఉన్నాను, కానీ చివరికి ఇలా అయింది. మనందరం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి. లేదండి, మీరు అమ్మ ఇంట్లోనే ఉండండి. నేను అంజి వెళ్ళి చూసొస్తాం. రాణికి ఏం కాదు, తర్వాత మీరు వెళ్దురు గాని. అది కాదు రాధా, మేం కూడా వస్తాము. రాణికి ఎలా ఉందో ఏంటో మాకు కూడా చూడాలనిపిస్తుంది కదా. అమ్మా, యాక్సిడెంట్ అయ్యింది, ట్రీట్మెంట్ అయ్యింది అని చెప్పారు కదా డాక్టర్. ముందు మేమిద్దరం వెళ్ళొస్తాం, తర్వాత మీకు ఫోన్ చేస్తాను. మీరైతే ఇంట్లోనే ఉండండి. ఇప్పుడే అందరం వద్దు. అజీ పద. రాణి అని యాక్సిడెంట్ కేసు వచ్చిందంట. ఎక్కడున్నారండి? ఆమె ఐసీయూలో ఉన్నారండి. ఇలా లోపలికి వెళ్ళండి. బాబు రాధాకృష్ణ, రాణి ఐసీయూలో ఉంది బాబు. రండి, తీసుకెళ్తా. పదండి. రండి. రాంజీ. ఏంటి రాధా ఇది? బయటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు ఇలా హాస్పిటల్లో ఉండటం ఏంటి? అక్క ఎంతో మంచిది, అందరి గురించి మంచిగానే ఆలోచిస్తుంది. అలాంటిది అక్కకు యాక్సిడెంట్ జరగడం ఏంటి? చూడండి, ఇది ఐసీయూ. అంజీ, మనకెంత బాధ అనిపించినా హాస్పిటల్లో ఉన్న విషయం మర్చిపోకూడదు కదా. బయటికెళ్ళు. రాణి, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకండి. తనిప్పుడు స్పృహలో లేదు. జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి రాణి, కూరగాయలకని వెళ్ళిన నువ్వు తిరిగి ఇంటికి రాకుండా హాస్పిటల్కి వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు బయటికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోతే ఎందుకు రాలేదని టెన్షన్ పడుతూనే ఉన్నావు. యాక్సిడెంట్ జరిగి ఇలాంటి పరిస్థితుల్లో నేను చూడాల్సి వస్తుందని నేను ఊహించలేకపోయాను రాణి.